గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లేదు. గ్రౌండ్ లెవెల్లో నాయకులు కనిపించకపోవడం వల్ల కాంగ్రెస్కి వ్యతిరేకమైనటువంటి బీజేపీ లేని చోట్లను బీఆర్ఎస్ని బలోపేతం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రత్యామ్నాయం వైపు చూస్తోంది తెలంగాణ సమాజం. ఎప్పుడైతే నీకు 39% ఓట్లు వచ్చినాయి అంటే మిగతాదంతా నీ వ్యతిరేకతే కదా. 61% వ్యతిరేకత నీకు. ఇది ఆషామాషీనా? అది 61% క్రోడీకరించుకునేటటువంటి శక్తి ఉంటుందా? దాని మీద డిపెండ్ అయ్యింది భవిష్యత్ తెలంగాణ రాజకీయం. అంటే రాజకీయాలు కనుక ఇవి కాస్తంత ముదిరితే బీజేపీ సెకండ్ ఆప్షన్ గా చూసే అవకాశం ఏమైనా ఉంటుందా ప్రజలు? వాస్తవంగా మొన్ననే సెకండ్ ఆప్షన్ గా చూశారు అసెంబ్లీ ఎలక్షన్ లో. బండి సంజయ్ని దించేసి వీళ్ళు చెడగొట్టుకున్నారు. అది ఇప్పుడు చూస్తున్నారనడానికి సాక్ష్యం కనబడుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఇట్లాగా. అంటే మనం అబ్జర్వ్ చేస్తే బలమైన లీడర్లు ఉన్న చోట, నిర్మల్ ఇట్లాంటి చోట్ల బలమైన లీడర్లు బీజేపీకి ఉన్న చోట్ల సక్సెస్ అయింది. లీడర్లు బలమైన లీడర్లు లేని చోట దెబ్బతింది. ఇప్పుడు బీజేపీ చేసుకోవాల్సిన పని ఏంటంటే ఉట్టి మనకి కొత్తగా మన వాళ్ళని ఎమర్జ్ చేసుకోవడమే కాదు, బలమైన లీడర్లు వేరే పార్టీ నుంచి అయినా తెచ్చేసుకోవాలి. తెచ్చేసుకుని ఇప్పటి నుంచి సీరియస్ ఎఫర్ట్ పెడితే నడుస్తుంది. ఒక రంగా బీజేపీకి కూడా ఇది ఒక పెద్ద అలర్ట్ బెల్. ఖచ్చితంగా మేము వేయడానికి సిద్ధంగా ఉన్నారా, మీరు వాడుకోవట్లేదు అని చెప్తున్నారు జనం. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దానికి తగ్గ కార్యాచరణ రూపొందించుకోవాలి బీజేపీ కూడా. రైట్. చూద్దాం. నిజంగా తెలంగాణలో ఈ పరిస్థితి అయితే ఊహించలేదు. కాకపోతే గతంతో పోలిస్తే ఇప్పుడు